హాయ్ హలో వెల్కమ్ టు నాసోది. ఈరోజు హెల్మెట్ రివ్యూ. రెండు వాడి కొంచెం ఇదంటే మనం అర్థమైంది కాబట్టి దాన్ని యూజ్ చేయలేదు. ఇది మా పక్కింటున్నది. రెండు యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజులు పక్క పెట్టినాం. అది ఇప్పుడు మనం రివ్యూ చూద్దాం. ఏ హెల్మెట్ సేఫ్? ఇది హై క్వాలిటీ అట, ఇది వేగా. కొట్టు చూద్దాం ఏది స్టాండర్డ్, ఏ హెల్మెట్ వాడితే మంచిదో ట్రై చేద్దాం. హై క్వాలిటీ ఒకటి దెబ్బ కొలిగింది. ఇది లో క్వాలిటీ, లోపల అంతా థర్మాకోలే, ఒకటి దెబ్బకు. కొత్త హెల్మెట్ అయినా గంతే ఉంటుంది. సో ఇలాంటివి మనం వాడడం ఎందుకంటే వాడడం యూజ్లెస్. కొందరు వాడతారు దేనికి, మన పోలీసుల నుంచి హెల్మెట్ ఫైన్ తప్పించుకోవడానికి. కానీ మనం వాడే హెల్మెట్ ఫైన్ కోసం కాదు, మనం సేఫ్టీ కోసం. మొన్న ఒక రీసెంట్గా వీడియో చూసిన, దాంట్లో ఏముందంటే హిందీ వీడియో. హెల్మెట్ బాడీలో హెల్మెట్కి తలకు మాత్రమే హెల్మెట్ ఉంటుంది, మిగతా పాటుకు హెల్మెట్ అవసరం లేదా? ఒక తలొక్కటి సేఫ్ ఉంటే సరిపోతుందా అని ఒక స్టూపిడ్ వీడియో పెట్టిండు. కాలిరినా పర్లేదు, చేరినా పర్లేదు, దేనికి దెబ్బలు తాకినా పర్లేదు, కానీ తలొక్కటి మాత్రం సేఫ్ ఉండాలి అన్నాడు. కానీ కాలిరినా మళ్ళీ అతుపెట్టుకోవచ్చు, చేయలేరునా అతుపెట్టుకోవచ్చు, కానీ తలకేమైనా దెబ్బలు తాకిందంటే మాత్రం లైఫ్లో రికవర్ కాదు. ఇది కంపెనీ. గట్టిగా ఉందమ్మా, ఇది గట్టిగా ఉందమ్మా. 2 సార్లు దెబ్బలు కొట్టినా సేమ్ అదే, ఇంకా కొంచెం కూడా ఏం కాలే. మళ్ళీ ఇంకోసారి కొడతా, అయినా కూడా ఏం కాలేదు. ఇది మంచిది కాదు, అందరు కొండేది ఇదే. 200-300 పెట్టి కొంటారు, ఇది 1200-1500. ఇది వాలుగుతలేదు. గిసుంటి కొనాలి. డెబ్బై 80 స్పీడ్లో పోయినప్పుడు పోను, కానీ కనీసం మనం మెల్లగా పోయినా కూడా అచ్చడు మెల్లగా రాడు కదా. అందుకనే కొంచెం క్వాలిటీ. బండ్లేమో లక్షల బండ్లు హెల్మెట్ 200-300 లో క్వాలిటీ హెల్మెట్లు కొని మళ్ళీ దాన్ని హ్యాండిల్ తలిగించడు, పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టడు. ఈ స్టూపిడ్ యూజ్లెస్ పనులు చేయకుర్రి. క్వాలిటీ ఉన్న హెల్మెట్లు కొనుర్రి. సేమ్ ఇదే బ్రాండ్ కొనమంటలేను, ఏ బ్రాండ్లు ఉన్నాయో మంచి క్వాలిటీ హెల్మెట్లు అవి తీసుకోర్రి. ఇది 4 సార్లు కొట్టిన. ఓకే, see you, be safe, wear drawing.